మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము. నీతిగా జీవిస్తున్న నీకు, న్యాయముగా బ్రతుకుతున్న నీకు అపనిందలు, అవాంతరములు, కీడు, శోధన, వ్యతిరేకతలు కలిగినప్పుడు అధైర్యపడకూడదు. యోబును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకు మహిమ కలుగునుగాక అన్నాడు. ప్రతి పనికి ప్రతిఫలం ఉంటుంది. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతిమంతుల పక్షాన ఉండి దేవుడు న్యాయము జరిగించును. ఆ స్థితిలో నీవున్నావా? అధైర్యపడకు, గొప్ప బహుమానము కలుగును. నీకు విజయము, సమాధానము, ఆదరణ కలుగును. దేవుడు నీ పక్షాన ఉండి ధైర్యమును చేకూర్చి గొప్ప ఆదరణ దయచేయునుగాక. ఆమేన్.